అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత కష్టపడినా సరే ఫలితం ఉండట్లేదా? అయితే దీనికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే. మన ఇంటికి ధన నష్టాన్ని, దురదృష్టాన్ని తెచ్చిపెట్టే కొన్ని అమంగళకరమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట ఇల్లు ఊడ్చి ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. ఇలా గనక మీరు చేస్తూ ఉంటే వెంటనే ఆపేయండి. లేదంటే గుమ్మం వరకు వచ్చిన లక్ష్మీదేవి గుమ్మంలోకి అడుగు పెట్టకుండానే బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో అనవసరపు ఖర్చులు కూడా పెరిగిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా సాయంత్రం పూట ఇల్లు శుభ్రం చేయకండి. స్త్రీలు ఉదయం 6 గంటల్లోపే ఇంటి ముందు ముగ్గు వేసేయాలి. ఎండెక్కాక గుమ్మం బయట ముగ్గు వేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహించే సాయంత్రం పూట ఇంట్లో ఎవరైనా నిద్రపోతే మీ కుటుంబంలో శాశ్వతమైన పేదరికం ఏర్పడుతుంది. కాబట్టి సాయంత్రం అస్సలు నిద్రపోకండి. అలాగే పగిలిన వస్తువులు, అద్దాలు, ఆగిపోయిన గడియారాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు. వీటి వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇవి మీ ఇంటికి దురదృష్టాన్ని తెచ్చిపెడతాయి. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారం ఉంటే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ వెంటనే తీసేయండి. ఇక సాయంత్రం పూట ఎవరి నుండి అప్పు తీసుకోకూడదు. ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలాగే పాలు, పెరుగు, ఉప్పు ఈ వస్తువులను కూడా ఇరుగు పొరుగు వారికి అస్సలు ఇవ్వకూడదు. దీనివల్ల మీ ఇంట్లోని ఐశ్వర్యం ఇతరుల పాలవుతుంది. మీ ఇంట్లో పైపుల నుండి లేదా కుళాయిల నుండి నీరు లీక్ అవుతూ ఉంటే, బొట్లు బొట్లుగా పడుతుంటే వెంటనే బాగు చేయించుకోండి. మీ ఇంట్లో నీళ్లు లీక్ అవుతూ ఉంటే మీ సంపాదన కూడా నీళ్ళలా ఖర్చు అయిపోతుందని అర్థం. అలాగే మీరు డబ్బులు పెట్టుకునే పర్సులో పాత బిల్లులు, అనవసరమైన పేపర్లు, చినిగిన నోట్లు అస్సలు పెట్టకండి. వీటి వల్ల మీ ధన ప్రవాహం ఆగిపోతుంది. ఎంత కష్టపడినా మీ ఆదాయం పెరగదు. కానీ మీ పర్సులో 2 ఆకుపచ్చని యాలకులు పెట్టుకుంటే ధనాకర్షణ పెరిగి మీ ఆదాయం పెరుగుతుంది. స్త్రీలు ఇంట్లో తలదూకున్న తర్వాత జుట్టును ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక రాత్రి వేళలో బట్టలు ఉతకడం, ఇంటి ముందు బట్టలు ఆరేయడం అస్సలు చేయకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి. ఇంట్లో పూజ చేసేటప్పుడు పదే పదే ఆవలింతలు వచ్చినా, తుమ్ములు వచ్చినా మీలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం. ఇలాంటప్పుడు వెంటనే శరీరం పైన పసుపు నీళ్ళు చల్లుకోండి. ఎలాంటి దోషం ఉండదు. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత ఆలస్యంగా నిద్ర లేగిస్తే మీ జీవితంలోకి అదృష్టం అస్సలు రాదు. ఎల్లప్పుడూ దురదృష్టం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి. అలాగే నిద్ర లేవగానే వెంటనే దుప్పట్లో మడత పెట్టాలి. లేదంటే దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక మనలో చాలామంది అన్నం వృధా చేస్తూ ఉంటారు. దీనివల్ల అన్నపూర్ణాదేవి ఆగ్రహించి మీ భవిష్యత్తులో తిండికి కొరత ఏర్పడుతుందని పండితులు వివరిస్తున్నారు. ఇక మనలో చాలామంది కూర్చున్నప్పుడు అనవసరంగా కాళ్ళు ఊపడం, నోటితో గోలు కొరకడం ఇలా చేస్తూ ఉంటారు. ఈ అలవాట్లు మీకు కూడా ఉంటే ఖచ్చితంగా దరిద్రం వెంటాడుతుంది. మన పెద్దలను, స్త్రీలను ఎప్పటికీ అవమానించకూడదు. కన్న తల్లిదండ్రులను, గురువులను, ఇంటి ఆడబిడ్డలను ఏడిపిస్తే మీ ఇంట్లో ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలవదు. ఇంటి గడప పైన కాలు పెట్టడం, గడప పైన కూర్చోవడం అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ ఇంటికి అరిష్టం చుట్టుముడుతుందని పండితులు వివరిస్తున్నారు. ఇంటికి అత్యంత పవిత్రమైన ఈశాన్య దిశలో చెప్పుల స్టాండ్లు, చెత్త బుట్టలు ఉండకూడదు. అలాగే ఈశాన్యంలో బరువైన వస్తువులు పెట్టకూడదు. వీటి వల్ల అప్పుల పాలవుతారు. ఇక మనలో చాలామంది మంచం పైన కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. దీనివల్ల రాహుదోషం చుట్టుముడుతుంది. ఇక మీ ఇంట్లో అప్పుల బాధలు ఎప్పటికీ తీరవు. చినిగిన వస్త్రాలు పొరపాటున కూడా ధరించకూడదు. వీటి వల్ల శుక్రగ్రహం బలహీనపడి ఇంటి ఐశ్వర్యం హరించుకుపోతుంది. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. దీనివల్ల మీ కుటుంబానికి తీవ్రమైన దురదృష్టం, పేదరికం ఏర్పడుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత స్త్రీలు కానీ, పురుషులు కానీ తలస్నానం చేయకూడదు. ఇక చాలామంది తమ పుట్టినరోజు నాడు కేక్ పైన కొవ్వొత్తులు పెట్టి ఊదుతారు. కానీ దీపాన్ని ఎప్పుడూ నోటితో ఆర్పకూడదు. ఇది మీ వంశానికే అరిష్టం. ఇక చాలామంది స్నానం చేసిన తర్వాత టవల్ని తలుపు పైన ఆరబెట్టడం లేదా మంచం పైన వేస్తూ ఉంటారు. కానీ ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఉప్పు లక్ష్మీప్రదం. కాబట్టి ఉప్పును నేరుగా అవతలి వారి చేతికి ఇవ్వకూడదు. ఇలా చేస్తే మీ అదృష్టం, మీ సంపద ఇతరులకు వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి స్వరూపంగా భావించే చీపురును ఇంటి బయట పెట్టకూడదు. బయట వ్యక్తులకు మీ ఇంట్లోని చీపురు ఎప్పుడు కనిపించకూడదు. కాబట్టి చీపురును ఎల్లప్పుడూ దాచి ఉంచాలి.
అలాగే చీపురుని నిటారుగా కాకుండా అడ్డంగా పడుకోబెట్టాలి. ఉదయం స్నానం చేయకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. ఉదయాన్నే కనీసం ముఖం కడుక్కోకుండా స్నానం చేయకుండా కిచెన్లోకి వెళ్ళి స్టవ్ వెలిగిస్తే అన్నపూర్ణాదేవి ఆగ్రహిస్తుంది. అలాగే తిన్న తర్వాత చాలామంది అదే ప్లేట్లు చేతులు కడిగేసుకుంటారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇక ఉల్లిపాయ తొక్కలను రాత్రిపూట వంటగదిలో ఉంచకూడదు. వీటి వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో మొక్కలు పెంచుకునేవారు కుండీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోండి. ఎండిపోయిన మొక్కలు ఇంటి ముందు ఉంటే మీ ఇంట్లో అనారోగ్యం, డబ్బు సమస్యలు పెరిగిపోతాయి. అలాగే వంటగదిలో టాబ్లెట్లు, సిరప్లు అస్సలు పెట్టకూడదు. దీనివల్ల మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. వాస్తు ప్రకారం మీరు నిద్రించే పడక గదిలో దేవుని ఫోటోలు ఉండకూడదు. అలాగే మనలో చాలామంది నోటితో తడి చేసుకుని డబ్బును లెక్కిస్తారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. మీ పూజ గదిలో ఒకే దేవునికి సంబంధించి ఫోటోలు ఎదురెదురుగా ఉంచకూడదు. దీనివల్ల మీ ఇంట్లో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. అలాగే చనిపోయిన వారి పితృదేవతల ఫోటోలను పూజ గదిలో పెట్టకూడదు. మీ పూర్వీకుల ఫోటోలను ఇంటి హాల్లో దక్షిణ ముఖంగా పెట్టుకోండి. ఇక వాస్తు ప్రకారం బాత్రూమ్ తలుపులు ఓపెన్ చేసి పెట్టకూడదు. బాత్రూమ్ నుండి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది. ఇది మీ ఇల్లంతా వ్యాపించి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇంటి సింహద్వారానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. ఇంటి మెయిన్ డోర్కి ఎదురుగా అద్దం ఉంటే మీ ఇంట్లోకి వచ్చే అదృష్టం, పాజిటివ్ ఎనర్జీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగే మీ ఇంటి గోడలు బీటలు వారినా, తేమ పట్టినా, రావి మొక్కలు మొలిచినా అక్కడ శని ప్రభావం మొదలైపోయినట్లే. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే మనలో కొంతమంది మంచం పరుపు కింద డబ్బులు పెడుతూ ఉంటారు. మంచం అనేది రాహు స్థానం. అక్కడ లక్ష్మీదేవిని ఉంచితే ధన నష్టం, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా మంచం దగ్గర డబ్బులు పెట్టకండి. మీరు ఉపయోగించే పర్సు చినిగిపోయినా, జిప్పు ఊడిపోయినా దాన్ని వెంటనే మార్చేయండి. చినిగిన పర్సులో డబ్బు పెడితే మీ డబ్బు నిలవకుండా ఖర్చు అయిపోతుంది. ఇక చాలామంది ఆడవారు చెడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. నాశనం అయిపోతావు, దరిద్రం, దురదృష్టం ఇలాంటి అమంగళకరమైన మాటలు పదే పదే మాట్లాడితే తదాస్తు దేవతల ప్రభావంతో మీ ఇంట్లో ఎప్పుడు దౌర్భాగ్యం తాండవిస్తుంది. అలాగే మనలో చాలామంది ఉదయం లేచినప్పటి నుండి ఇతరులను తిడుతూ ఉంటారు. దీనివల్ల మీ పుణ్యం కరిగిపోయి పాపం మిగులుతుంది. అదే మీ దరిద్రానికి దారితీస్తుంది. ప్రతి ఒక్కరూ దాన ధర్మాలు చేయడం అలవాటు చేసుకోవాలి. మీ దగ్గర డబ్బు ఉండి కూడా పేదవారికి సహాయం చేయకుండా పిసినారితనంగా చూపిస్తే మీ దురదృష్టాన్ని కొని తెచ్చుకున్నట్టే. పూజ గది చాలా పవిత్రమైనది. కాబట్టి పూజ గదిలో ఎండిపోయిన పుష్పాలు ఉండకూడదు. రోజుల తరబడి మీ పూజ గదిలో ఎండిన పుష్పాలు ఉంటే ఆ ఇల్లు పేదరికంతో నిండిపోతుందని వేద పండితులు సూచిస్తున్నారు. వాస్తు ప్రకారం ఇంటి ముందు ముళ్ళ మొక్కలు, పాలు కారే మొక్కలు అస్సలు ఉండకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు జరిగి ధన నష్టం ఏర్పడుతుంది. ఇక మనలో చాలామంది డబ్బులు లేవని బాధపడుతూ ఉంటారు. ఉన్న దానితో తృప్తి పడుతూ కృతజ్ఞతతో ఉండాలి. లేదంటే లక్ష్మీదేవి శాశ్వతంగా వదిలేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.